మనతో పాటు మాజీ ఎంపీ అటు బీజేపీ అభ్యర్థిగా భువనగిరి నుంచి పోటీ చేసినటువంటి బూర నరసయ్య గౌడ్, డాక్టర్ బూర నరసయ్య గౌడ్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బూర నరసయ్య గౌడ్. సార్, ఏంటి మీరేమో కాంగ్రెస్ వాళ్ళు అంగు ఆరుబాటలతో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటే మీరేమో 6 మోసాలు అంటున్నారు. ఎందుకు అసలు 6 మోసాలు అంటున్నారు? మీరే చెప్పాలి. గ్యారెంటీలు అమలు చేయకపోతే మోసాలు అంటారు కదా. ఎవరైతే హామీని అమలు చేయకపోతే అప్పుడు మోసాలు అంటారు. ఇప్పుడు మాకు తెలియదు సామెత. ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్న, తర్వాత బోడమల్లన్న అంటారు. 6 గ్యారెంటీలు అభయస్తామని ఇప్పుడు 6 మోసాలు భస్మాసులు వస్తాం. నువ్వు ఏం చేసినావు చెప్పరా? ఉచిత బస్సు 1 పైసా ఆర్టీసీకి చెల్లించాలి. 100 బస్సులు ఉంటే 50 చేసినావు. రెండవది కరెంటు బిల్లు వసూలు చేయాలంటే ఇంతవరకు నో జీవో, నో ప్రాతిపాదికన, నో చట్టబద్ధత. 3 రైతుల రుణమాఫీ, రైతు భరోసా 15,000, రైతు కూలీలు మోసం, కౌలు రైతులు మోసం, వడ్లకు ప్రతి క్వింటల్కి 500 మోసం. ఇప్పుడు కొత్తగా సన్న వడ్లు అంటున్నాం. మరి బీసీ సప్లాను మొదటి అసెంబ్లీ సెషన్లో చట్టబద్ధత జ్యోతిరావు పూలే పెట్టి అది మోసం. విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డు, స్కూటీలు, కొత్తగా పెళ్ళైన వాళ్లకు 1,00,000 రూపాయలు తులం బంగారం. వేర్ ఈజ్ ఇట్? ఇన్ని చెప్పిన మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు, మీరేమో చాలా చాటర్ ఎంత చెప్పిండ్రు. 6 గ్యారెంటీ ఉంది, చూస్తే 600 ఉంటాయి. అది చెప్పినా అనిపిస్తాయి. బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, హెల్త్ డిక్లరేషన్, మందు డిక్లరేషన్, మసాలి డిక్లరేషన్ అన్ని. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పటికి కూడా చెప్తున్నది ఒకటే, 5 ఇప్పటికి అమలు చేశాము, ఒకటే మిగిలింది, అది కూడా రుణమాఫీ. ఆగస్టు 15 లోపల చేస్తామని చెప్పి కూడా కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అదే కదా, వాళ్ళు గోబెస్ బాగా చదువుతున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది. కానీ ప్రజలు తెలంగాణ చాలా తెలివైన వాళ్ళు. కేసీఆర్ గారు లాంటి వాళ్ళనే దింపారు. వీళ్ళంత ఇంకొకటి, మీరు ఇందాక కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంటే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, రైతుల కోసం, రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ అంటే ఏంటి, ఆ లొసుగులు ఏంటి ఒకసారి చెప్తారా? ఒకటి చెప్పనా, ఎఫ్ఆర్ఎం కింద ఫిక్స్డ్ అప్పు తీసుకోవచ్చు. ఎఫ్ఆర్బిఎం రైతు కార్పొరేషన్ కానీ ఏ మందు కార్పొరేషన్ అయినా కూడా అందరికీ వస్తాయి. గతంలో కేసీఆర్ చాకచక్యంగా దాన్ని రాకుండా చూశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గమనించి అన్నింటినీ టైట్ చేసింది. నువ్వు ఏ పరైనా పెట్టుకో, అప్పు మాత్రం 3%, 3.5% తీసుకోవాలి జీడీపీ. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఇంతవరకు రైతు కార్పొరేషన్ ముచ్చట్లేదు కదా, మా అడగలేదు కదా. నువ్వు రైతు కార్పొరేషన్ పెట్టుకో, డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేసుకో, నోరు కట్టుకో, ఏదైనా చేయి. కావాల్సింది రుణమాఫీ 2 లక్షల వరకు ఏకకాలంలో, అంతేగా. ఇవన్నీ మళ్ళీ ప్రమాణం చేస్తే కదా దేవుని మీద. అది దాట వేయటానికి చేసే ప్రక్రియ. రేపు రుణాలు రాకుంటే బీజేపీ ప్రభుత్వం మీద అభాండం వేయటానికి మొదలే ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఆపదలో ఉన్నాము, ఖజానా ఖాళీ ఉంది కాబట్టి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారం, అలాగే వాళ్ళ పెద్దన్న దగ్గరికి వస్తారు. మరి మీరు పెద్దన్నగా సహకారం అందించరా? రాజ్యాంగబద్ధంగా వచ్చే ప్రతి సహకారం అందిస్తాం. నేను తిరగడానికి మెతుకులేదు, బీసాలకు సంపంగిన అనుకుంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇంకొకటి కూడా, బీజేపీ ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి పదే 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, ఇంకొన్ని హామీలకు సంబంధించి కూడా బీజేపీ ఏం చేసింది, నల్లధనం తీసుకొచ్చిందని ప్రశ్నిస్తూనే కొత్తగా మీరు కూడా చూసారు, రిజర్వేషన్ కానివ్వండి, రాజ్యాంగం కానివ్వండి, ఇటువంటి అన్ని ఎన్నికల్లో అయిపోయినాయి. ప్రస్తుతం కూడా ఒకవైపు రాజకీయాలను పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ వైపు కూడా మొగ్గు చూపుతాను సీఎం అంటున్నారు. ఎట్లా చూస్తారు? చూపెట్టని చూస్తున్నాం. పర్ఫార్మెన్స్ అనేది ఆఫీసులో కావాలి, ఫ్రంట్ పేజీలో కావాలి. వడ్లకు 500 ఇస్తావా లేదా, అంతే సింపుల్ క్వశ్చన్. క్యాబినెట్ లో చెప్పిండు వడ్లకు ధాన్యం కొనుగోలు చేయాలి, వచ్చే యాసంగి నుంచి కూడా తీసుకుందాం, కొనుగోలు చేస్తామని అంటున్నారు. ఈ ఉచిత ఉత్తర ప్రకల్పాలు కాదు, కల్లాల దగ్గర పోదాం, వడ్లు కొంటున్నారా, 500 బోనస్ ఇస్తున్నారు. ఈ రెండే కూర్చోండి. ఇక సన్న వడ్ల సంగతి ఎక్కడ వచ్చింది రా భాయ్? సన్న వడ్ల సంగతి ఎక్కడ వచ్చిందా చెప్పు? మోసమా కాదు? ఇప్పుడు సన్న వడ్లు అంటే 90% తెలంగాణలో దొడ్డు వడ్లే పండిస్తారు. సన్న వడ్లు సొంతగా తినేటోళ్ళే పండిస్తారు. మాకు ఉందనుకో
ఒక అరెకరం సన్న ఓట్లు వేస్తారు, అరెకరం సన్న ఓట్లు వేస్తారు. మిగతాదంతా రొటీన్గా దొడ్డు ఓట్లు. ఎందుకంటే కేంద్రం ప్రొక్యూర్ చేసేది కూడా అదే. అంటే తప్పించుకోవడానికే కదా. మోసమా కాదు మీరు చెప్పండి. రైతు పక్షాన్ని నిలబడాలా లేదా? అంటే ఎట్లా పోరాటం చేస్తారు? ఇప్పటికే మీరు ఆల్రెడీ ఒక ప్రకటన అయితే చేశారు, కానీ ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? వినూత్నంగా ఉంటుంది, విప్లవం లాగా ఉంటుంది, ప్రజలు వీళ్ళని అసహించుకునేలాగా ఉంటుంది. అంటే ఎన్నికల ఫలితాలకు ముందా, ఎన్నికల ఫలితాల తర్వాతనా? ఇది లాంగ్, ఇదేమైనా 2020 మ్యాచ్ కాదు, లాంగ్ టర్మే ఉంటుంది. ఒకవైపు ఇంకో చెప్పనా, ఏం చేస్తుంది సార్, తొందరగా లోకల్ బాడీ తేవటానికి ఏంటంటే మళ్ళీ ఒకసారి షెడ్యూల్ తేవటానికి లోకల్ బాడీ తెస్తారు. దాని తర్వాత అర్బన్ది మనకు జనవరిలో ఏమున్నాయి తెలుసుగా, దాన్ని తెస్తారు. ఇవన్నీ తెచ్చే సంవత్సరం గడుస్తుంది. కొంచెంకాలం చెవులు ఎవరు అంటే పెట్టుకోవాలి లేదు. రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 కాదంటారు. చేస్తే కావాలని మేము ఆగస్ట్ ఎందుకు ఇప్పుడే కావాలి, ఆయన డెడ్ లైన్ కాదు కదా. ప్రజలు ఎలక్షన్ కూడా అమల్లోకి ఉంది కాబట్టి మాకు కాస్త అడ్డంకులు ఉన్నాయి అంటున్నారు. ఎలక్షన్ కోడ్ అంటే క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడతారు? అవి ఎలక్షన్ కోడ్కు విరుద్ధం కదా. నోటిఫికేషన్ అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, కౌంట్ అయ్యే వరకు దేశం మొత్తంలో 4వ తారీఖు అయితే 6వ 7వ తారీఖు వరకు అమలు ఉంటుంది. నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడతావు? చట్ట విరుద్ధం కదా. అయినా మేమేముంటుంది బై అమలు చేయి, రుణమాఫీ అమలు చేయి, ఓట్లకు 500 నీకు ఎంత తెలుసా? 15 కోట్ల క్వింటల్ల ప్యాడీ ఉత్పత్తి అయింది. ఇప్పుడు 500 చొప్పున 7,500 కోట్లు కావాలి. 770 రూపాయలు కూడా లేవు. 70 నీ బ్యాంకులన్నా కనీసం 70,000 ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 70,000 లేవు. మరి రుణమాఫీకి కూడా భారీ అయినా కావాలి. 32 నుంచి 33,000 కోట్ల రూపాయలు కావాలి. అవి కలిపితే దాదాపుగా 40,000 కోట్లు కావాలి. ప్రభుత్వం దగ్గర లేవంటావు అసలు? నాకు అనవసరం. ప్రభుత్వం ఇది హామీ ఇచ్చింది, నువ్వు ప్రజలకు హామీ నిలబెట్టుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని కొరకు పోరాటం చేయడానికి, నిలదీయటానికి, అడగటానికి, గజనీలాగా మరిపోతే ట్రీట్మెంట్ చేయడానికి నాలంటాడు. ముందుగా ఒకవైపు ఎన్నికల రిజల్ట్స్ కొద్ది రోజులనే రానిది. తెలంగాణకు సంబంధించి భారీగా 14 సీట్లు అన్నాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత 9 నుంచి 13 అంటున్నారు. ఎట్లా చూస్తారు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని? మేకపోతే కంపెనీ పాప నిజంగా ఏంటంటే దినదిన గండంగా బతుకుతున్నాడు. ఎంత వాళ్ళ సీట్లు 60 64 + 1 ప్లస్ ఉన్నారు కమ్యూనిస్టులు 64. మెజార్టీ ఎంత ఉండాలి? 61 60 సరిపోతుంది. 60 కదా. 6 సీట్లు 6 గ్యారెంటీలు పోతే ఉడుతుంది కదా. 6 కదా కావచ్చు. ఏంది 6 గ్యారెంటీలు మీరు ఉంటున్నారా ఏంటి? మేమేంది, మాకే దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఏమన్నా ఉన్నాయా? నాకేదో 50 60 ఉంటే అదే మేము నెక్స్ట్ ఎలక్షన్లో పోతాం. ప్రజాదరణతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఒకవైపు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హైయెస్ట్ పోలింగ్ అక్కడే జరిగింది. ఎట్లా వస్తారు ఆ పోలింగ్? ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేని పోలింగ్ భువనగిరిలో జరగడానికి కారణం ఏంటి? ఒకవైపు ఇప్పటికే చాలా మంది అంటున్నారు బూరా నర్సయ్య గౌడ్ కోసం చాలా మంది హైదరాబాద్ నుంచి కథలు వచ్చారు. నిజమేనా ఇదంతా? చెప్పిన శ్రీనాథ్ ఇందుకే చెప్పాను. భువనగిరితో పాటు ఇంకా 10 సీట్లు 11 సీట్లు గెలుస్తున్నాం. అత్యధిక ఓటింగ్ మోడీ గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వారు మరోసారి ప్రధానమంత్రి కావాలనే కోరికతో జరిగింది. సో బూరా నర్సయ్య గౌడ్ అందులో ఫ్యాక్టర్. అదే నీ కాబోయే సీఎం హోమ్ మినిస్టర్ మీద బూరా గెలుపు అంత సులువేనా? సులువు. నాకు మోడీ ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు. నా గెలుపు అనేది ఈ అధికార, ధన, కుటుంబ, కుల రాజకీయాలు అంతం కావడానికి నా గెలుపు దోహదపడుతుందని నా యొక్క ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించి అవి 6 మోసాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ఎందుకంటే ఎన్నికల ఫలితాల సంబంధం లేకుండా కాంగ్రెస్ ఇచ్చినటువంటి రుణమాఫీ కానివ్వండి, ఇదే రైతులకు ఇచ్చినటువంటి ఇతర హామీలే కాకుండా మొత్తం గ్యారంటీల పైన పోరాటం చేస్తామని చెప్తున్నా. మరొక పక్క భువనగిరి గడ్డ పైన కూడా అదే ధన ప్రవాహానికి కూడా వ్యతిరేకంగా ఖచ్చితంగా అక్కడ కాషాయ జెండా ఎగరేసి తీరతామంటూ కూడా బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో శ్రీధర్, RTV హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.